హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ దమ్ బిర్యానీ చూపించబోతున్నాను. సూపర్గా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. దీనికి ఏ కర్రీస్ అయినా అవసరం లేదండి, రైతాతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగే ప్లెయిన్గా తినేయచ్చు. నేను రైతా కర్రీస్ అవసరం ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి లింక్ ఓపెన్ చేసి చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ వేడి నీళ్ళల్లో మిల్ మేకర్ వేసి 1 మినిట్ ఉంచి గట్టిగా పిండేసేయాలండి. ఇలా మిల్ మేకర్ తీసుకోవాలి. 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర ఇవి మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలండి. 4 పచ్చిమిర్చి ఈ సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పౌడర్, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, 1 కప్పు క్యారెట్ ముక్కలండి. ఇక్కడ మీకు ఏవైనా బఠానీ కూడా వేసుకోవచ్చండి, నేను వేయట్లేదు. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మిల్ మేకర్లో సాల్ట్ ఉంటుందండి, చూసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ కస్తూరి మేతి కంపల్సరిగా వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. చిటికెడు పసుపు, ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పుల్లటి పెరుగు వేసుకోవద్దండి, టేస్ట్ బాగా రాదు. కమ్మటి పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని సగం ఇందులో పిండుకోవాలండి. ఇలా పిండిన తర్వాత ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇది ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. నేను తీసుకునే క్వాంటిటీకి 1 కప్పు ఆయిల్ సరిపోతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 చెక్క, షాజీరా, బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 4 ఇలాచీ పువ్వు ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై కానివ్వాలండి. ఈ ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి. ఈ పొడుగా కట్ చేసుకోవాలి. ఈ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మనం కలిపెట్టుకున్న గ్రేవీ ఇందులో వేసేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇలా వేసిన తర్వాత చిన్న కప్పు వాటర్ పోయాలండి. ఇలా చూడండి, ఇలా వాటర్ పోసిన తర్వాత ఇది ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా మొత్తం ఉడకనివ్వద్దండి, కొంచెం గ్రేవీలాగా ఉడకనిచ్చుకోవాలి. ఇలా చూడండి, ఇక్కడ చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలండి, కొంచెం వాటర్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. వాటర్ హీట్ అయిన తర్వాత కొంచెం చెక్క, లవంగాలు, షాజీరా, ఇలాచీ, బిర్యానీకి సంబంధించినవన్నీ వేసుకోవాలండి. ఇవి వాటర్ మసులుతున్నప్పుడు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇలా మసిలిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను 3 గ్లాసుల బాస్మతి తీసుకుంటున్నాను. ఇవి ఒక 1 అవర్ నానబెట్టుకోవాలండి. బాస్మతి నానితే పొడుగా వస్తుందండి. ఇలా బాస్మతి మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం నిమ్మకాయ పిండుకోవాలండి. ఇక్కడ చూడండి, నిమ్మకాయ పిండటం వలన బాస్మతి అనేది వైట్గా వస్తుంది. ఇలా చూడండి, 75% ఉడికితే సరిపోతుందండి. ఇలా చూడండి, ఉడికిన తర్వాత వాటర్ అన్నీ వంపేయాలి. ఇలా వంపేసి పక్కన పెట్టుకోవాలి. మనం ఇంతకుముందున్న గ్రేవీలో ఒక్కొక్క లేయర్ కింద వేసుకోవాలండి. ఇలా చూడండి, ఇలా మొత్తం వేసిన తర్వాత మనం ఉడకబెట్టుకుంటప్పుడు ఉన్న వాటర్ 1 కప్పు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా సైడ్ అంతా పోసుకోవాలండి. ఇలా వాటర్ అంతా పోసుకున్న తర్వాత ఇక్కడ నేను కుంకుమ పువ్వు వాటర్ కలిపింది వేసుకుంటున్నాను. కుంకుమ పువ్వు వాటర్ లేకపోతే ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి. తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలండి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ మొత్తం గాలిపోకుండా పెట్టుకోవాలి. టిష్యూ పేపర్ లేకపోతే ఏదైనా కాటన్ క్లాత్ అయినా పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన వాటర్ చల్లుకోవాలి. ఇక్కడ చూడండి, నేను చూస్తున్న విధంగా వాటర్ చల్లుకోవాలి. అస్సలు గాలిపోకుండా పెట్టుకోవాలండి. ఇది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మొత్తం సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఇలా చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. ఒకసారి ఉడికిందో లేదో చూసుకుందాం. ఉడికిపోయిందండి. మిల్ మేకర్ దమ్ బిర్యానీ సూపర్గా వచ్చిందండి. ఒకసారి చూడండి, ఎంత బాగుందో, కలర్ఫుల్గా సూపర్గా వచ్చిందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో
చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్య నిత్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.